నమస్తే, వెల్కమ్ టు నిజం 6 టీవీ న్యూస్. కామారెడ్డి పట్టణ కేంద్రం 6వ వార్డు సరంపల్లి గ్రామంలో పశుపాలకుల కోసం విజయ డైరీ అధ్యక్షులు ఆకుల రవికుమార్ ఆధ్వర్యంలో గాలికొంటూ టీకా శిబిరం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని గేదెలకు ఉచిత టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రవికిరణ్, శ్రీనివాస్, ప్రవీణ్, బాలు పాల్గొని సేవలు అందించారు. కార్యదర్శి కంచర్ల రాజగోపాల్, కమిటీ సభ్యులు కొత్తూరు బాలరాజు, మామిళ్ల నరసింహులు, సంకిశెట్టి నాగరాజు, పెరిక శ్రీనివాస్, కొత్తూరి రాజు కుమార్, పోలు బాల్ నరసింహులు శ్రద్ధగా వ్యవస్థాపన చేశారు. గ్రామంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చివరిగా పశువుల ఆరోగ్య రక్షణలో ఇటువంటి కార్యక్రమాలు మరింతగా జరగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఈరోజు చాలా సుదినము, శుభదినము. ఎందుకంటే మరి హైదరాబాదు టౌన్ చుట్టూ, రంగారెడ్డి జిల్లా చుట్టూ మనకు ఒక రకంగా ఇబ్బంది ఉండే, ఆ ఇబ్బంది లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతోని, అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతోని 25,000 మెజార్టీకి గెలిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ గురించి కష్టపడి 25 రోజుల సంది అహర్నిశలు అక్కడ ఉండి లీడర్లు, నాయకులు అందరూ పేరున వాళ్ళందరూ అక్కడనే ఉండి తిండి ఏది లేకున్నా కూడా ఓర్చుకొని మరి ఇంటింటికి గడప గడపకు పెట్టి కాంగ్రెస్ పార్టీ మరి దాదాపు ఈ ప్రజా పరిపాలనలో అన్నీ చెప్పిన అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ జాగ్రత్తగా, ఉచిత బస్సు కానీ, ఉచిత బియ్యం కానీ, మరి సన్న బియ్యం కానీ, మరి రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటి కార్యక్రమాలు మరి దళిత కోటి మహిళలకు కానీ ప్రతి ఒక్కటి మరి అనుకున్న దానికంటే 6 హామీలు ఇచ్చినా కూడా వాటికంటే ఎక్కువనే మరి మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు అందరు కష్టపడి మరి ఈరోజు మరి పార్టీని ముందుకు నడిపిస్తున్నంటే మన దగ్గర నిబద్ధత ఉంది, క్రమశిక్షణ ఉంది, పార్టీ పనిచేస్తుంది. గత 10 సంవత్సరాల్లో మరి రాక్షస పరిపాలన చేసి ఒక నియంతృత్వంగా దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మరి బీఆర్ఎస్ ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఎలక్షన్ కౌంటింగ్లో సుమారు 25,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం జరిగింది. దానికి ముఖ్యంగా రెఫరెండం ఏంటంటే, ఎంతసేపు సిటీ కల్చర్లో కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసిన టీఆర్ఎస్ బీజేపీకి ఈరోజు అక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులే ఈరోజు వాళ్లకు సమాధానం చెప్పారు. ఇదే ఊపు రాబోయే స్థానిక సంస్థలలో, అట్లే మున్సిపల్లో, గ్రేటర్లో అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు దిక్కు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే నిజమైన బీద వాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఒక రెఫరెండంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ
ఎలక్షన్లో మా బీద బడుగు బలహీన వర్గాల నాయకుడైన బీర్లా ఐలన్న గారు సుమారు 9 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ తీసుకొని 70 బూతులకు ఆయన ప్రాతినిధ్యం వహించింది. దానికి కనీసం ఈరోజు వచ్చిన మెజార్టీలో సగం మెజార్టీ తమరు తీసుకున్న ఇన్ఛార్జీలనే రావడం కూడా ఆలేరు నియోజక ప్రజలకు, నిజంగా ఆలేరు కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ స్ఫూర్తితో, ఈ పట్టుదలతో రాబోయే స్థానిక సంస్థలలో మేము ముందుకెళ్తే ప్రతి ఊరు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ బీర్లా ఐలన్న గారి నాయకత్వంలో ఇలాగనే గెలిచి రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండబోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సందర్భంగా పిలవగానే వచ్చిన మన మండల నాయకులకి, గ్రామ శాఖలకి, మరియు యూత్ నాయకులు, ఎన్ఐసి నాయకులకి, టౌన్ నాయకులు, మా ముఖ్య అనుచరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే జూబ్లీస్ ఎన్నిక మన తెలంగాణకే, ఎందుకంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చేయలేంది 2 సంవత్సరాల్లో చేసి చూపించిన రేవంత్ గారిని నమ్మి ఓట్లేసినందుకు మన జూబ్లీస్ ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా రఘుమతి గారు, మా ఎమ్మెల్యే గారు 6 బూతులు తీసుకొని 6 బూతులలో మా నియోజకవర్గ 8 మండలాల నాయకుల్ని, టౌన్ నాయకులు అందరినీ క్రమశిక్షణతో తీసుకొని పోయి 6 బూతులు అధిక మెజార్టీతో మా ఐలన్న గారి ఆధ్వర్యంలో గెలిపించుకున్నందుకు జూబ్లీస్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఐలన్న గారి పేరు తీసుకొని పోయినందుకు ఆలేరు మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బీసీ కార్డు పనిచేసింది, 42% అనేది బీసీ కార్డు పనిచేసింది. ముస్లిం ఓట్లు కూడా మనకి 80% ఏబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది, గెలవగలిగింది. అన్నమాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు కూడా నియోజకవర్గంలో కానీ, మండలంలో కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ కాంగ్రెస్ పార్టీని అందరూ దగ్గరే తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అట్టడుగున అలసిపోయింది. ఎందుకంటే ఒక కుటుంబ పాలనలో అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో బీర్లైన గారు కూడా మన కోట్ల నిధులతోని నియోజకవర్గాన్ని బాగా చేసుకున్నందుకు ఐలన్న గారు కూడా ధన్యవాదాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.